హైదరాబాద్లోని ఆదిభట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఆర్ఆర్పై లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పెద్దంబర్పేట నుంచి బొంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మోయినాబాద్ గ్రీన్ వ్యాలీ రిసార్ట్లో పనిచేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని బిఎన్ రెడ్డి నగర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా నిద్రమత్తులో వేగంగా గుర్తు తెలియని లారీని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. కారు పూర్తిగా నుజ్జు కావడంతో గ్యాస్ కట్టర్లతో కారు భాగాల్ని కట్ చేసి మృతదేహాలను బయటికి తీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పైన ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ప్లేస్లో ఉదయం 3 గంటలకి బెలెనో కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మొత్తం ముగ్గురు స్పాట్లోనే చనిపోయారని చెప్తున్నారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దంబర్పేట నుండి ఇటు గచ్చిబౌలి వైపు మోయినాబాద్ వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వెంటనే స్పాట్కు వచ్చిన పోలీసులు కార్ అంతా కూడా నుజ్జు కావడంతో మృతదేహాలని అతి కష్టం మీద గ్యాస్ కట్టర్లతో కారు విడిభాగాలన్నీ కూడా కట్ చేసి ఆ తర్వాత మృతదేహాలను బయటికి తీసి ఇబ్రహీంపట్నం మార్చరీకి తరలించడం జరిగింది. మృతుల్లో చందులాల్, అదేవిధంగా జనార్దన్, బాలరాజు వీరు ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మృతులంతా కూడా యాదగిరిగుట్టకు వెళ్ళి తిరిగి మొయినాబాద్ వెళ్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు పైన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పైన హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 120 స్పీడ్తో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మనము మొత్తం 4 లైన్లు చూడొచ్చు. అంటే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి కారు భాగాలన్నీ కూడా ఇక్కడ గ్లాస్ బ్రేక్ అయిపోయి కింద పడిపోయింది. మొత్తం కారుకు సంబంధించిన ముందు భాగం అంతా కూడా నుజ్జు కావడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది. స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడని చెప్తున్నారు. ఇంకా పోలీసులు అయితే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగము నిద్రమత్తులో ఉండడమే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ పై ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే కారు ఢీకొన్న లారీ ఇక్కడ ఏది లేదు, ముందే ఆపకుండానే వెళ్ళిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి బోర్డ్స్ ఉన్నా కూడా వేగంగా వెళ్తూ ఉంటారు. మనము 4 లైన్స్ చూస్తున్నాం. ఏదైతే లారీలు వచ్చేది 2 లైన్లు, అవతల 2 లైన్లు వెహికల్స్, కార్లు, వేరే ఇతర వెహికల్స్ వెళ్ళే విధంగా మార్చి కూడా చేసి ఉంటుంది. ఇదంతా కూడా 100 స్పీడ్లో వెళ్లాల్సి ఉంటుంది. ఆ డివైడర్ పక్కనే ఉన్నటువంటి 2 లైన్లో 120 స్పీడ్తో వేగంతో వెళ్తూ ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్పై వెళ్ళే వాహనాలు 120 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్తే ఆటోమేటిక్గా ఓవర్ స్పీడ్కి సంబంధించిన చలాన్లు జనరేట్ అవుతాయి. స్పీడ్ గన్లు కూడా ఔటర్ రింగ్ రోడ్పై ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ తెల్లవారుజామునే లారీలు ఆపుకోవడం, ఎందుకంటే సైడ్కు ఆపుకోవడంతో అవి గమనించగా ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొందరు లారీ డ్రైవర్లు రోడ్డుపై ఔటర్ రింగ్ రోడ్ పైనే సైడ్కి ఆపుకోవడంతో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మృతులంతా యాదగిరిగుట్టకు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజామున 3 అయినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ మృతులంతా కూడా మొయినాబాద్కి సంబంధించి అక్కడ పనిచేస్తున్న వారుగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటిని కూడా పోలీసులు సేకరించడం జరిగింది. మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని బిఎన్ రెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అతని పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం కారులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా పోలీసులు అయితే స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా నియంత్రించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు రోడ్లపై ఔటర్ రింగ్ రోడ్డుపై ముఖ్యంగా లారీలు కానీ ఇతర వెహికల్స్ ఏవైనా ఆగకుండా చూడాలి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అత్యంత వేగంగా, ఎందుకంటే 120 స్పీడ్తో
వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరిగితే చాలా తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదంలో కూడా స్పాట్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం నలుగురు చనిపోయినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ నాలుగో వ్యక్తి పేరు ఇంకా తెలియలేదు. మొత్తం కారులో 5గురు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి లారీ ఢీకొట్టిందని, ముందు వెళ్తుండగా కారు వెనకాల నుంచి ఢీకొట్టి ఉంటుంది. ఆ లారీని కూడా సీసీ కెమెరాలో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఎగ్జిట్లు ఏవైతున్నాయో అక్కడ గుర్తించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్పై వెళ్ళేవారు ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. 120 కంటే స్పీడ్తో వెళ్ళొద్దు. వెళితే ఆటోమేటిక్గా చలాన్లు కూడా జనరేట్ అవుతాయి. స్పీడ్ చలాన్లు, ఓవర్ స్పీడ్గా వెళ్ళిన దానికి సంబంధించి చలాన్లు కూడా జనరేట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణం చేయాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కానీ మరి అంటే తెల్లవారుజామున 3 గంటలకి అత్యంత వేగంగా కారు ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణం అయిండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కెమెరామెన్ వంశీతో సురేష్, బిగ్ టీవీ, ఔటర్ రింగ్.